హలో అందరికీ. వీకెండ్ కదండి, బయటకు వెళ్దాం అనుకున్నాము. మాకు దగ్గరలో ఒక పార్క్ ఉంది, బాగుంటుంది అన్నారు. సరే అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ వెహికల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. అసలు పార్క్ చేయడానికి 10 minutes పట్టింది. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు, మళ్ళీ పెనాల్టీ పడుతుంది. చూసుకొని జాగ్రత్తగా పార్క్ చేసి రావాలన్నమాట. అలా చేసి 10 minutes తర్వాత ఇంక ఇలా వాక్ చేసుకుంటూ వస్తున్నాము. యాక్చువల్గా మాకు దగ్గరలో పార్కింగ్ దొరకలేదు. మేము వేరే దూరంగా కొంచెం ఒక 10 minutes వాకింగ్ అంత దూరంలో పార్క్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే పిల్లలకైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇటు రోడ్డు అవతల సైడ్ కనిపిస్తుంది కదా, మొత్తం పిల్లలకి సంబంధించింది అనమాట. రైడ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన. లోపల టికెట్ వచ్చేసి 80 RMB అన్నారు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే అది చాలా బెస్ట్. పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు అయితే వేస్ట్ కదా, ఏం ఆడుకుంటారు, పిల్లలు ఆడుకుంటారు కదా. సో అందుకని మేము వెళ్ళలేదన్నమాట. మేము జస్ట్ పార్క్ చూసేసి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా ఇటువైపు అయితే మొత్తం అంటే కొన్ని షాప్స్ అనుకోండి ఫుల్గా టెంట్లు వేసేసుకొని బార్బిక్యూ సెటప్లు పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసారనమాట వీళ్ళ హ్యాపీనెస్. ఇంకా హాలిడేస్ వస్తే ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు కదా, వీళ్ళ ఎంజాయ్మెంట్ గురించి అయితే ప్రత్యేకంగా అసలు చెప్పనక్కర్లేదనమాట. హాలిడేస్ వచ్చాయంటే ముందు ఆ టెంట్లు వేసుకొని బార్బిక్యూ సెటప్ పెట్టుకొని ఫ్రూట్స్ మొత్తం వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ కార్డ్స్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు. ఫుల్గా బార్బిక్యూ వండుకుంటారు, తింటారు, ఫ్రూట్స్ తింటారు, ఫుల్ తాగుతారు, బియర్స్ తాగుతారు, ఇంకా కార్డ్స్ ఆడుకుంటారు. ఈవినింగ్ వరకు వాళ్ళకి ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు ఎంజాయ్ చేసి వెళ్తారనమాట. అలా ఎంజాయ్ చేయడం కూడా చాలా అదృష్టం ఉండాలంటారు కదా. వీళ్ళైతే ఫస్ట్ ఎంజాయ్మెంట్ తర్వాత ఏదైనా అంటారు. సో ఈ సైకిల్స్ అయితే పార్కులో తిరగడానికండి. అంటే ఇద్దరికి ఉంటే 4 members తిరగొచ్చు అనమాట. మొత్తం తిరిగి నడిచి వెళ్ళలేని వాళ్ళు ఆ సైకిల్స్ తీసుకొని వెళ్తారు. ఇది పార్క్ నేమ్ అండి. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇదే ఎంట్రన్స్ పార్క్ నేము. ఒక పక్క మాత్రం ఎండ దంచేస్తుందండి, అంటే వేడిగా అనిపిస్తుంది. అప్పుడే ఇంకా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా. సో మా వారైతే ఫ్రూట్స్ పట్టుకున్నారనమాట. ఒక చేతిలో అక్కడ స్నాక్స్ తినడానికి ఉంటుంది, మధ్యాహ్నం అయిపోతే భోజనం ఉండదు కదా, ఫ్రూట్స్ తిందామని చెప్పేసి ఆరెంజెస్ కొనుక్కున్నాము. ఆరెంజెస్ సీజన్ అనమాట. చాలా బాగున్నాయి ఆరెంజెస్. తీసుకున్నారు, వాటర్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. అమ్మ కూతురు అయితే ఆల్రెడీ టెంట్ వేసుకొని అయిపోయినట్టుంది, వెళ్ళిపోతున్నారు మడత పెట్టుకొని. మరి ఫైనల్గా వచ్చేసామండి పార్క్లోకి. అయితే ఇదైతే చాలా పెద్దది తిరిగి చూడడానికి. కాకపోతే మెయిన్ ఈ పార్క్లో ఏంటంటే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. మొత్తం ఒక రాయితో చేశారనమాట. మొత్తం ఆ చైన్ కానీ ఆ హ్యాంగర్ లాగుంది కదా, అదంతా కూడా రాయితో చేశారండి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ స్టోన్ అని చెప్పాను కదా అండి, ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగడం, సెల్ఫీలు తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం ఇంకా ఇదే అనమాట. ఇది మొత్తం ఒక స్టోను. నేనైతే ఆ చైన్ చూసి మామూలు చైన్ ఏమో అనుకున్నాను. ఆ హ్యాంగర్ అయితే రాయి, కానీ అది చైన్ అనుకున్నాను. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాలేదు అది రాయితో చేసిందే అని చెప్పేసి. నేను జూమ్ చేసి మరి చూపిస్తాను మీకు, చూడండి దగ్గరికి వెళ్ళి. అది కూడా రాయి అనమాట, రాయితో చేశారు. చాలా బాగుంది అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా రాయితో చేయడం అంటే అనిపించింది. ఇదిగో నేను ఇందాక సైకిల్ అని చెప్పాను కదా, వీళ్ళు 4 members ఫ్యామిలీ అనమాట. చక్కగా తొక్కుకుంటా పార్క్ మొత్తం తిరుగుతారు. ఇంకా టైం ఉంటుంది, ఇంత టైంలోపు తీసుకురావాలి, లేకపోతే వాళ్ళు కట్టిన అమౌంట్లో మళ్ళీ కట్ చేసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ముందుగానే ఎక్కువ కట్టించుకుంటారు. మనం ఆ టైంలో తీసుకెళ్ళి పెట్టేస్తే మన మనీ మనకి బ్యాక్ చేస్తారు, లేకపోతే ఆ మనీలో కట్ చేసుకుంటారనమాట. ఇంకా అలా పక్కనేమో ఫుల్ వాటర్, గ్రీనరీ అనమాట. అసలు ఇంకా పార్క్ అంటే ఫుల్ గ్రీనరీ అనమాట. ఇంకా ఆ వాటర్ని చూసుకుంటూ తిరిగి అలసిపోయి అలా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట, సెల్ఫీలు తీసుకుంటూ అందరూ. ఇంకా మేము కూడా అలా నడుచుకుంటూ ఎంత దూరం ఉంది, ఏముంది స్పెషల్, ఏముందో మనకు తెలియదు, సరే చూద్దాం పదండి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ వేసేసాం అనమాట. ఇగో ఇవైతే రోబోటిక్ అనమాట, సైకిల్స్ది కాకుండా ఇవి ఆటోమేటిక్గా మనకి వెహికల్ ఎలాగ డ్రైవ్ చేస్తామో స్కూటీ అలాగనమాట. ఇద్దరికి ఒక 4 members సరిపోతుంది. 3 members అయితే కంఫర్ట్గా ఉంటుంది. అవి తీసుకొని తిరగచ్చు. వీళ్ళైతే సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ దీని దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు అనమాట. అది కూర్చునే ప్లేస్, కాకపోతే ఆ పైన అది కొంచెం డిజైన్ ఉంది కదా, సో దానికోసం అన్నట్టు ఇంకా వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము అక్కడ కూర్చుందాం అనుకున్నాము. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట మేము. హిమాంకర్ సారు అండ్ మా వారు, నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను బ్యాక్ ఉండి వాళ్ళని. మా వారైతే ఆరెంజెస్ పట్టుకొని నిలబడుకో ఉన్నారు. వీళ్ళేంటో సైకిల్ తొక్కక నేనేంటో వెనకాల నెట్టుకుంటూ వెళ్తున్నాడు, మరి ఏంటో ప్రాబ్లం మనకి తెలీదు. సో ఇంకా వాళ్ళు సెల్ఫీలు తీసుకునేంత వరకు వెయిట్ చేసి ఇంకా వెళ్ళి కూర్చొని అందరం ఒక్కొక్క 2 ఆరెంజెస్ తినేసి అక్కడి నుంచి ఇంకా బయలుదేరామన్నమాట. ఎండ ఎక్కువగా ఉంది కదా, సరే పదండి. ఇంకా ఏమీ లేదనమాట, మొత్తం పార్కే మొత్తం ఫుల్ తిరిగామన్నమాట. వాకింగ్ అయిపోయిందనమాట, ఫుల్ వాక్ చేసామన్నమాట. ఇంకా అయిపోయింది, ఇంకా సరే వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా బయలుదేరాము అక్కడి నుంచి. ఇది లోపల నుంచి వచ్చేటప్పుడు అండి. ఇక్కడ కూడా చూసారా, అసలు ఇంకెక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ టెంట్లు వేసేస్తారు వీళ్ళు. అసలు ఖాళీ ప్లేస్ కనిపిస్తే
వీళ్ళైతే బుజ్జి కుక్క పిల్లని లాక్కొని వెళ్తా ఉన్నారు. చాలా క్యూట్గా ఉంది. అదేమో నేను రానని మారం చేస్తూ ఉంది, వాళ్ళేమో బలవంతంగా లాక్కొని వెళ్తున్నారు దాన్ని. చూడగానే చాలా నచ్చేసింది నాకు. క్యూట్గా ఉంది కదా, చూడండి ఎంత బలవంతంగా లాక్కొని వెళ్తున్నాడు దాన్ని. ఇంకా అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దోశ కనిపించింది అనమాట. ఈ దోశ చాలా బాగుంటుందని చెప్పాను కదా ఆల్రెడీ. సరే తిందామని చెప్పేసి వెళ్ళాము. చాలా పెద్ద ఆవిడ, 80 years వరకు ఉంటాయి ఆ బామ్మకి. సరే అని చెప్పి వెళ్ళి దోశ చెప్పామన్నమాట. ఆ బామ్మకంటే మనకేమో లాంగ్వేజ్ ప్రాబ్లం, కొంచెం కుర్రవాళ్ళంటే కొంచెం అర్థం చేసుకోగలరు కదా మనం, అంటే చెప్పేదన్నా కొంచెం ట్రాన్స్లేట్ అవి చేసి చూపిస్తే. సరే అని చెప్పేసి దోశ చెప్పాము. అందులో ఏమంటే మేము ఇది పెడతారు కదా చికెన్, అది పెడతారు కదా, మాకు అది వద్దండి, ఎగ్ వేయండి అంటే బామ్మకి అది కూడా అర్థం కాలేదు. ఫస్ట్ ఎగ్ అంటే మాకు నాన్ వెజ్ వద్దండి, ఎగ్ మాత్రమే వేయండి అంటే అది కూడా అర్థం కాలేదన్నమాట బామ్మకి. మేము అసలు ఏం వద్దన్నామేమో అనుకున్నారు. తర్వాత అది చెప్పడానికి మేము చాలా టైం పట్టింది మాకైతే. ఆల్రెడీ ఆమె ఇంకా రోల్ చుట్టేసే టైంలో వెళ్ళి లేదు మాకు ఎగ్ కావాలి అని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ వేశారనమాట ఆవిడ. కాకపోతే పెద్ద ఆవిడ కదా, సరే ఏం కాదులే అనుకున్నాము. అలా ఒక 2 దోశలు తీసుకున్నాం అనమాట. నాకు మా బావకు ఒకటి, సార్ కోసం ఒకటి తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుందండి. ఆల్రెడీ మేము తింటూనే ఉంటాం కాబట్టి దోశ బాగుంటుంది. మేము చాలా ఇష్టంగా తింటాం ఈ దోశని. లోపల ఆకులు అన్నీ పెట్టిస్తారనమాట. నార్మల్ అయితే వీళ్ళు నాన్ వెజ్ పెట్టుకొని తింటారు, మనం నాన్ వెజ్ తినాం కాబట్టి ఓన్లీ ఎగ్ వేయించుకొని తింటాము. జస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా బామ్మ దగ్గర తీసుకొని తినేసి, మొత్తం ఆ దోశకు సంబంధించిన ఐటమ్స్ అండి ఇవన్నీ. దోశ పిండి కొంతమంది అయితే ఇన్స్టెంట్గా చేసి పెట్టుకొని ఉంటారనమాట దోశలు, కొంతమంది అయితే ఇలా అప్పటికప్పుడు వేస్తారనమాట. ఏదైనా సేమ్ పిండితోనే చేస్తారు కానీ బాగుంటుంది. టేస్ట్ పరంగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టము. ఎన్నోసార్లు తిన్నాను. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టున్నాను, ఈ దోశకు సంబంధించిన వీడియోస్, షార్ట్స్ పెట్టున్నాను, అలాగే లాంగ్ వీడియో కూడా పెట్టున్నాను. ఇంకా ఫైనల్లీ మా దోశ అయితే రెడీ అయిపోయిందండి. బామ్మ 2గా చేసి ఇచ్చేసారు. అంటే ఒక దోశనే మేము, ఒక దోశని కట్ చేస్తే హాఫ్ వస్తుంది కదా, ఒక దోశ ఒకరికి ఒక దోశ ఒకరికి అనమాట. అదే సరిపోతుంది అనమాట. నిజం చెప్పాలంటే ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టిస్తే, ఇలా అయితే నార్మల్ అయితే ఒక దోశ తినొచ్చు, ఇలా హాఫ్ తిన్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఇంకా అలా తీసుకొని తిన్నామన్నమాట. అందరం తినేసి బయలుదేరాము అక్కడ నుంచి. ఆల్రెడీ మేము ఫ్రూట్స్ తినేసాం కాబట్టి మాకు అంత ఆకలి లేదు. కాకపోతే దోశ బాగుంటుంది కాబట్టి తిందామనిపించింది. ఈ కుక్క పిల్ల చూసారా, చాలా చిన్నగా ఉందన్నమాట. అంటే వీడియోలో మనకి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది అది చూడడానికి. నాకు చాలా భలే అనిపించింది, అంత బుజ్జిగా ఉండేసరికి అది. అందుకే దాన్ని వెంటనే వీడియో తీసేసాను అనమాట. ఇంకా వరుసగా మొత్తం ఫుడ్కి సంబంధించినవే, మొత్తం బార్బిక్యూ కానీ దోశలు కానీ అన్నీ ఉన్నాయన్నమాట, ఫ్రైడ్ రైస్లు అన్నీ. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బార్బిక్యూ తీసుకున్నారు మా వాళ్ళు. నేనైతే ఇంక మటన్ తినని చెప్పేసి నేను తినలేదు. వీళ్ళ వరకు మటన్ తీసుకున్నారు. ఒక 4 పుల్లలు తీసుకొని కాల్పించుకున్నారండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళి టేబుల్స్ మీద కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా మొత్తం గ్రీనరీ, మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది కదా, పిల్లలు అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ పాప వాళ్ళ నాన్న గాలిపటం ఎగరేస్తూ ఉంటే ఆ పాప చాలా ఆనందపడిపోతూ ఉందన్నమాట, బాగా ఆడుకుంటూ ఉంది. వీళ్ళైతే కవర్లు మోసుకెళ్తూ ఉన్నారు ఫుడ్. ఈయనైతే గాలిపటం ఎగరేయాలని చూస్తున్నారు. చాలాసేపటి నుంచి చూస్తున్నాము, ఆయన ఎగరేస్తాడేమో అని మేము అలా చూస్తూ ఉండం కానీ దానివల్ల కావట్లేదు. సరేనా, ఇంకా మేము తినడం కూడా అయిపోయింది. ఇంకా తినేసి అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇవన్నీ పిల్లల గేమ్స్ అండి. వీళ్ళకి ఫిషింగ్ నేర్పిస్తున్నారు, ఫిషింగ్ అన్నీ ఇంకా పిల్లలకు సంబంధించిన గేమ్స్ ఇవి మొత్తము. గాలిపటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఫుడ్ అన్నీ. ఈరోజైతే మా డే ఇలా గడిచిపోయిందండి.